హలో అండి, విలేజ్ ఎంకే వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేము రీసెంట్గా ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. అక్కడ కొన్ని పక్షులు జంతువులు అయితే ఉన్నాయి. ఏంటి ఈ వీడియో పెడుతున్నారా అనుకుంటున్నారా? అయితే ఎగ్జిబిషన్లో మేము చాలా వింతలు అయితే చూసామండి. అందుకని మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. మా మరిది వాళ్ళ ఫ్యామిలీ మేము అందరమే కలిసి వెళ్ళామండి. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మేము అందరం కలిసే వెళ్తాము. ఇంకా ఇక్కడ చూసారా మీరు? అసలు మేము ఎగ్జిబిషన్కి దేనికోసం వచ్చామంటే, ఇక్కడ మా మరిది పక్కన ఉన్న వాళ్ళ కూతురండి. ఇంకా ఈ పాము అయితే మెడలో వేసుకోవాలని సగము ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము. అక్కడ చూశారు కదా మీరు, ఆ పాము మెడలో వేసుకోవాలని చెప్పి మాకైతే చాలా భయం వేసిందండి. ఇంకా మా మరిది హాయ్ చెప్తున్నారు. ఇక్కడ నేనైతే మాటలు పెడదాం అనుకున్నాను, కానీ రీసౌండ్ వస్తుంది. చూశారు కదండి ఆ పాము మెడలో వేసుకొని. అసలు మేమైతే మా ఊళ్ళో అయితే చాలా జలకరిచ్చింది. ఈ పాము పేర్లేమో నాకైతే తెలియదండి. అసలు చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. చూసారు, ఇంకా మేము ఇంకా తీసేయమని చెప్పామండి. కానీ మా మరిది అయితే లేదు ఇంకొంచెం సేపు అయితే పెట్టుకుంటానన్నారు. ఇంకా మాకైతే చాలా భయం వేసింది. ఇంకా వేసుకొని కూడా హాయ్ చెప్తున్నారండి. ఎంత ధైర్యం చూడండి. ఇంక ఈ అమ్మాయి కూడా వేసుకుంటుందండి, నేను వేసుకుంటానంటే ఇంక మేము వద్దన్నాము. కానీ వాళ్ళ నాన్న అయితే నేనున్నానమ్మా వేసుకో అని ఇంకా సరే అని వేసుకుంది. అంతే కదండి, తండ్రి ప్రేమ అంటే అలాగే ఉంటుంది. ఇంకా వేసుకొని డ్యాన్స్ వేస్తుంది నేను వేసుకున్నాను అని చెప్పి. ఇంకా అతన్ని అయితే అడుగుతున్నాము దారి ఎటు ఉంది అని చెప్పి. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి, అసలు దారి అయితే కనుక్కోలేము. ఇంక ఇక్కడ చూసారా పక్షులు అయితే ఉన్నాయి, చిన్న చిన్న పక్షులు కూడా ఉన్నాయి, అలాగే పెద్ద పక్షులు ఉన్నాయి. మాట్లాడే పక్షి కూడా ఉందండి, మాట్లాడుతుంది. నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. అప్పుడప్పుడు పిల్లలకి ఇలా బయటికి అయితే తీసుకువెళ్ళాలండి. అప్పుడే కదండి వాళ్ళ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అంతేకాకుండా పేరెంట్స్కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. ఇంకా మనం కూడా అప్పుడప్పుడు ఇలా వెళ్తుండాలండి పిల్లలతో పాటు. ఇంకా మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళతో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తాం కదండి. ఇంకా సరే అని చెప్పి నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇంకా మా అబ్బాయి చూడండి ఎలా చూస్తున్నాడో. ఇతనే అండి మా అబ్బాయి. ఇంకా సరే అని చెప్పి బయలుదేరామండి. చాలా పెద్ద ఎగ్జిబిషన్ అండి. అప్పటికే టైం చాలా అయ్యిందండి. మేము ఎగ్జిబిషనే కాదు షాపింగ్ కూడా చేసాము. చూశారు కదండి, ఇంకా మా అబ్బాయి హలో అంటే హలో హలో అంటుంది. మీకు వినిపించిందో లేదో. ఇంకా సరే అని చెప్పి చూసుకుంటా బయలుదేరామండి. చూశారు కదండి, ఇంక ఈ పక్షులను చూస్తుంటే మాకు అసలు బయటికే రావాలనిపించట్లేదు, వేరే చోటకు కూడా వెళ్ళాలనిపించట్లేదు. అంత బాగున్నాయండి వీటిని చూస్తుంటే. ఇంక ఇక్కడైతే ఇవన్నీ చూసుకుంటూ మేమైతే బయలుదేరామండి వేరే చోటుకి. ఇంకా అక్కడైతే కొన్ని వేల చేపలు అయితే ఉన్నాయండి. నేనైతే చాలా ఆశ్చర్యపోయాను, నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇలాంటి చేపలు. అంతేకాకుండా కొన్ని తాబేళ్ళు కూడా ఉన్నాయి, రకరకాల తాబేళ్ళు కూడా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా వాటర్ అండి, గ్లాస్ ఉంది దానిపైన. అసలు ఎలా సెట్టింగ్ చేశారా, ఈ చేపలకు ఆక్సిజన్ ఎలా అందిస్తున్నారా అని చెప్పి నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించిందండి. ఈ వీడియో అయితే ఇంకా అవ్వలేదండి, నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, కంటిన్యూ అవ్వండి. ఎంత ఎక్కువగా అవుతుందని నేను ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి. చేపలే కాదు జలకన్య కూడా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.